Guru. హాయ్ హలో అండి, వెల్కమ్ టు శ్రీ గురు ఛానల్. సో నా పేరు బి వల్లి నాయక్, బయాలజీ ఫ్యాకల్టీ. అండ్ ఈ మధ్య కాలంలో గ్లోబల్ ఎక్సలెంట్ అవార్డు రావడం జరిగింది. అంటే విద్యా వ్యవస్థ పైన, బోధనా విధానం పైన ఒక రిపోర్ట్ని పంపించడం ద్వారా ఈ అవార్డుకి సెలెక్ట్ చేయడం జరిగింది. ఇంకొకటి నెక్స్ట్ ఈ రిప్రొడక్టివ్ సిస్టమ్, ప్రత్యుత్పత్తి వ్యవస్థ. ఈ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో దేన్ని ప్రత్యుత్పత్తి అనేసి అంటాం? ఎందుకు జరగాలి ప్రత్యుత్పత్తి? జరగకపోతే ఏమవుతుంది? ప్రత్యుత్పత్తి ఎందుకు జరగాలి అంటే, చిన్న ఎగ్జాంపుల్. కుక్కల్లో ఒక 30 సంవత్సరాలు 40 సంవత్సరాల వరకు ప్రత్యుత్పత్తి జరగట్లేదు అనుకోండి, ఆ కుక్క అనే జాతి ఉంటుందా? ఉండదు. అక్కడ వరకు ఎందుకు? మానవుల్లో 50-60 సంవత్సరాల నుంచి ప్రత్యుత్పత్తి జరగట్లేదు అనుకోండి, మానవ జాతి ఉంటుందా? ఉండదు. అంటే ఒక జాతికి చెందినటువంటి జీవులు స్థిరంగా ఉండాలి అంటే ప్రత్యుత్పత్తి అవసరం. ఆ జాతికి చెందిన జీవులు స్థిరంగా ఉండాలంటే ప్రత్యుత్పత్తి అవసరం. బట్ దేని ప్రత్యుత్పత్తి అంటాం? ప్రత్యుత్పత్తి, రీప్రొడక్షన్ మీన్స్ an organism to produce their babies. ప్రత్యుత్పత్తి అంటే ఒక జీవి తన లాంటి మరో తరం జీవులను ఉత్పత్తి చేసే సామర్థ్యం. ఒక జీవి తన లాంటి మరో తరం జీవులను ఉత్పత్తి చేసే సామర్థ్యమే ప్రత్యుత్పత్తి. దాంట్లో ఈ ప్రత్యుత్పత్తిలో మనకు రకాలు. సో ఈ ప్రత్యుత్పత్తిలో రకాల్లో లైంగిక ప్రత్యుత్పత్తి అని, తర్వాత అలైంగిక ప్రత్యుత్పత్తి అనేసి అంటాం. సో లైంగిక, అలైంగిక ప్రత్యుత్పత్తి, మళ్ళీ అలైంగిక ప్రత్యుత్పత్తిలో రకాలు, తర్వాత ఇవి దీంట్లో వస్తుంది. లైంగిక ప్రత్యుత్పత్తి, స్త్రీ పురుషుల్లో ప్రత్యుత్పత్తి వ్యవస్థ ఎలా ఉంటుంది? ఇంకొకటి ఇక్కడ ఇంకొక మంచి బిట్ ఏంటంటే, రైట్ రాద్దాం, క్వశ్చన్ రాద్దాం, మీరు రెడీగా ఉండండి ఆన్సర్ ఇవ్వడానికి. క్వశ్చన్ చెప్తాను. కొన్ని జీవుల్లో క్రోమోజోముల సంఖ్య స్థిరంగా ఉండడానికి గల కారణం. జీవుల్లో క్రోమోజోముల సంఖ్య రాద్దాం. జీవుల్లో క్రోమోజోముల సంఖ్య స్థిరంగా ఉండుటకు గల కారణం. జీవుల్లో క్రోమోజోముల సంఖ్య స్థిరంగా ఉండటం గల కారణం. ఆప్షన్ ఏ సమవిభజన, ఆప్షన్ బి క్షయకరణ విభజన, ఆప్షన్ సి ప్రత్యుత్పత్తి, ఆప్షన్ డి పైవన్నీ. అంటే ఒక జీవిలో క్రోమోజోముల సంఖ్య స్థిరంగా ఉండాలి అంటే సమవిభజన అవసరమా, క్షయకరణ విభజన జరగాల, అసలు ప్రత్యుత్పత్తి జరగాల, లేకపోతే ఇవన్నీ జరగాల? ఆన్సర్ ఒక నిమిషం టైం ఇస్తాను, మీరు ఆలోచించండి. అప్పటి వరకు ఇట్లండి. స్త్రీ పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో, స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఉండే భాగాలేంటి, పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఉండే భాగాలేంటి, తర్వాత వీటిలో హార్మోన్స్ రిలీజ్ అవుతుంది. హార్మోన్స్లో టెస్టోస్టెరాన్, ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్. రైట్. సో దీనికి ఆన్సర్
జీవుల్లో క్రోమోజోముల సంఖ్య స్థిరంగా ఉండడానికి గల కారణం. మీకు మీరు ఆన్సర్ కరెక్ట్గా చెప్పారో ఏదో మీరే అనాలిసిస్ చేసుకోండి. ఆన్సర్ క్షయకరణ విభజన. ఒక జీవిలో క్రోమోజోముల సంఖ్య స్థిరంగా ఉండాలంటే క్షయకరణ విభజన జరగాలి. ఎలా అనేది మనకు టాపిక్ చెప్పేటప్పుడు చెప్తాను. అక్కడ ఇంకో క్వశ్చన్ ఇక్కడ స్త్రీ పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఈ క్రింది వాటిలో పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ నుండి విడుదలయ్యే హార్మోన్ కానిది. వినండి క్వశ్చన్. ఈ క్రింది వాటిలో పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ నుండి విడుదల కాని హార్మోన్. క్రింది వాటిలో పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ నుండి విడుదల కాని హార్మోన్. ఆప్షన్ ఏ టెస్టోస్టిరాన్. ఆప్షన్ బి ఈస్ట్రోజన్. ఆప్షన్ సి ప్రొజెస్టిరాన్. ఆప్షన్ డి బి మరియు సి. ఆప్షన్ ఈ పైవన్నీ. జాగ్రత్తగా గమనించండి. క్రింది వాటిలో పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ నుండి విడుదల కాని హార్మోన్. ఆప్షన్ ఏ టెస్టోస్టిరాన్, బి ప్రొజెస్టిరాన్, సి ప్రొజెస్టిరాన్, బి ఈస్ట్రోజన్, ఆప్షన్ డి బి అండ్ సి. ఆప్షన్ ఈ పైవన్నీ. ఇంకో నిమిషం టైం ఇస్తాను, ఆలోచించండి. ఇక్కడ స్త్రీ పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఇటు సిలబస్ వినాలి, ఇటు క్వశ్చన్ కూడా ఎనాలిసిస్ చేయాలి. ఎనాలిసిస్ చేసి ఇటు వినాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో, స్త్రీ పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో మనం ట్యూబెక్టమీ, వ్యాసెక్టమీ అంటాం. ట్యూబెక్టమీ, వ్యాసెక్టమీ పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో వచ్చే వ్యాధులు, స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో వచ్చే వ్యాధులు. సో ఇది ఇక్కడ డిస్కషన్ ఉంటుంది స్త్రీ పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో. రైట్, అక్కడ ఆన్సర్ మళ్ళీ ఇంకోసారి క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను. క్రింది వాటిలో అంటే మీకు ఎందుకని సిలబస్ చెప్పి క్వశ్చన్స్ రాపిస్తున్నా అంటే ఇది ఎందుకని ప్రాక్టీస్ చేపిస్తానంటే కొంతమందికి ఆ సిలబస్ తర్వాత సబ్జెక్టు గుర్తుండే ఉంటుంది. మీకు మీరు టెస్ట్ చేసుకోండి, నేను అప్పుడు చదివింది ఇంకా ఇప్పటికీ గుర్తుందా. టాపిక్ చెప్పంగానే ఇటువంటి కొన్ని క్వశ్చన్స్ మీ ముందుకు ఉంచితే రైట్ రీకాల్ అవుతుంది, సబ్జెక్ట్ ఉందా లేదా ఆలోచించండి. మీకు మీరే అక్కడే కూర్చున్న తర్వాత అక్కడే ఎనాలిసిస్ చేయండి, అంతే. రైట్ రండి క్వశ్చన్. క్రింది వాటిలో పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో విడుదల కాని హార్మోన్. మరి దానికంటే ముందు విడుదలయ్యే హార్మోన్ ఏంటో నీకు తెలియాలిగా. పురుషుల్లో విడుదలయ్యే హార్మోన్ ఏంటి అంటే టెస్టోస్టిరాన్. పురుషుల్లో విడుదలయ్యే హార్మోన్ టెస్టోస్టిరాన్. ఈ టెస్టోస్టిరాన్లో టెస్టిస్ బండ గుర్తుపెట్టుకోండి. టెస్టిస్ అంటే ముష్కాలు. టెస్టిస్ అంటే ముష్కాలు. ఆ ముష్కాలు ఉండేది పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో. కాబట్టి పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ నుంచి విడుదలయ్యే హార్మోన్ ఏంటి? టెస్టోస్టిరాన్. మరి ఈస్ట్రోజన్ మరియు ప్రొజెస్టిరాన్ ఇవి రెండు కూడా హార్మోన్ ఈస్ట్రోజన్ ప్రొజెస్టిరాన్ రిలీజ్ ఫ్రమ్ ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్. అవి రెండు స్త్రీ పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో టెస్టోస్టిరాన్ ఏమో ఇట్ ఈస్ రిలీజ్ ఫ్రమ్ మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్. టెస్టిస్, టెస్టోస్టిరాన్.
ఈస్ట్రోజన్ మరియు ప్రొజెస్టెరాన్ ఇవి రెండు కూడా సో రిలీజ్ ఫ్రమ్ ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్. సో క్వశ్చన్ విడుదల కాని హార్మోన్ అన్నాడు. ఆన్సర్ డి, బి అండ్ సి, బి అండ్ సి, రైట్. ఇంకోటి లింగ నిర్ధారణ. సో సెక్స్ డిటర్మినేషన్ ఆర్ సెక్స్ సెలెక్షన్ అంటే లింగ నిర్ధారణ అంటే పుట్టబోయే శిశువు, గర్భంలో పెరుగుతున్న శిశువు ఆడ శిశువా మగ శిశువా అని తెలుసుకోవడం, అది లింగ నిర్ధారణ. దానికోసం చేసే టెస్ట్ ఏదైతే ఉందో ఆ టెస్ట్ పేరు ఆమ్నియోసెంటాసిస్. ఆమ్నియోసెంటాసిస్ అది లింగ నిర్ధారణ కోసం చేసే పరీక్ష, ఆమ్నియోసెంటాసిస్. అయితే క్వశ్చన్ వినండి, 3 రకాల క్వశ్చన్స్ ఇస్తాను, కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. 3 రకాల క్వశ్చన్స్ ఇస్తాను, కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. దాంట్లో ఫస్ట్, ఈ క్రింది వాటిలో లింగ నిర్ధారణ ఏ క్రోమోజోమ్పై ఆధారపడి ఉంటుంది? ఫస్ట్ వన్, ఈ క్రింది వాటిలో లింగ నిర్ధారణ ఏ క్రోమోజోమ్పై ఆధారపడి ఉంటుంది? సో దాంట్లో ఫస్ట్ ఆప్షన్ ఏ XX క్రోమోజోమ్, ఆప్షన్ బి XY క్రోమోజోమ్, ఆప్షన్ సి XXY క్రోమోజోమ్, ఆప్షన్ డి ఏది కాదు. సో ఏది కాదు, ఆప్షన్ డి ఏది కాదు. ఏది కాదు. సో దాంట్లో ఫస్ట్, ఈ క్రింది వాటిలో లింగ నిర్ధారణ ఏ క్రోమోజోమ్పై ఆధారపడి ఉంటుంది? ఆప్షన్ ఏ XX, XY, సి XXY, ఆప్షన్ డి ఏది కాదు. ఇదో క్వశ్చన్. నెక్స్ట్ సేమ్ క్వశ్చన్, రెండో క్వశ్చన్ జాగ్రత్త వినండి. ఈ క్రింది వాటిలో లింగ నిర్ధారణ ఏ క్రోమోజోమ్పై ఆధారపడి ఉంటుంది? సేమ్ క్వశ్చన్, బట్ ఆప్షన్స్ జాగ్రత్త చూడండి. XX, XY, X, ఆప్షన్ డి Y. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో లింగ నిర్ధారణ ఎవరిపై ఆధారపడి ఉంటుంది? ఈ క్రింది వాటిలో లింగ నిర్ధారణ ఎవరిపై ఆధారపడి ఉంటుంది? ఆప్షన్ ఏ పురుషులు, ఆప్షన్ బి స్త్రీలు, ఆప్షన్ సి తల్లి, ఆప్షన్ డి తండ్రి. జాగ్రత్తగా ఆలోచించండి. ఫస్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో లింగ నిర్ధారణ ఏ క్రోమోజోమ్పై ఆధారపడి ఉంటుంది? XX, XY, XXY ఏది కాదు. సేమ్ క్వశ్చన్, క్రింది వాటిలో లింగ నిర్ధారణ ఏ క్రోమోజోమ్పై ఆధారపడి ఉంటుంది? XX, XY, XY. థర్డ్ క్వశ్చన్, క్రింది వాటిలో లింగ నిర్ధారణ ఎవరిపై ఆధారపడి ఉంటుంది? అక్కడ ఇవి రెండు కూడా క్రోమోజోమ్లు, ఇక్కడేమో ఎవరిపై ఆధారపడి ఉంటుంది అన్నాడు. ఆప్షన్ ఏ పురుషులు, బి స్త్రీలు, ఆప్షన్ సి తల్లి, ఆప్షన్ డి తండ్రి. మూడిటికి ఆన్సర్ ఎనాలిసిస్ చేయండి, ఆలోచించండి, మూడిటికి ఆన్సర్ చెప్పండి. లేకపోతే మనం టాపిక్ ఎనాలిసిస్ అక్కడ టాపిక్ చెప్పేటప్పుడు అక్కడ చెప్తాను. రైట్, అది లింగ నిర్ధారణ.
అయితే పుట్టబోయే శిశువు ఆడ శిశువా మగ శిశువు అని తెలుసుకోవడం. ఇది ప్రత్యుత్పత్తి వ్యవస్థ. అంటే క్రోమోజోమ్స్ ఉంటాయి, XX క్రోమోజోమ్, XY క్రోమోజోమ్. ఈ క్రోమోజోమ్ వీటిని సెక్స్ క్రోమోజోమ్స్ అంటాం, లైంగిక క్రోమోజోమ్లు. XX క్రోమోజోమ్ మేలా ఫీమేలా ఇది తెలిస్తే ఇక్కడ మీకు ఆన్సర్ వస్తుంది. XX క్రోమోజోమ్, XY క్రోమోజోమ్. XX క్రోమోజోమ్ ప్రజెంట్ ఇన్ ఫీమేల్, స్త్రీలలో ఉండేది XX. XY క్రోమోజోమ్ మేల్, పురుషుల్లో ఉండేది XY క్రోమోజోమ్. XY క్రోమోజోమ్ రైట్. ఆన్సర్ మీరు ఆన్సర్ రెడీగా ఉంచండి. మూడింటికి ఆన్సర్ కూడా టాపిక్ చెప్పేటప్పుడు మళ్ళీ ఈ 3 క్వశ్చన్స్ రాసి అక్కడ కూడా అడుగుతా. అక్కడ మీరు టాపిక్ మొత్తం విన్న తర్వాత అయినా ఆన్సర్ చెప్పాలి. అది ప్రత్యుత్పత్తి వ్యవస్థ. తర్వాత ఈ జ్ఞానేంద్రియాలు. ఈ జ్ఞానేంద్రియాల్లో వచ్చేసి సెన్సరీ ఆర్గాన్స్. అయితే ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, మన శరీరంలో అవయవాలన్నీ ఉన్నాయి, అన్ని అవయవాలు ఉండి కూడా ముక్కు, ఇక్కడ కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం, ఇన్ని అవయవాలు ఉండి కూడా వాటిని ఎందుకని జ్ఞానేంద్రియాలు అంటాం. ఎప్పుడైనా కానీ మీరు సబ్జెక్ట్ చదివేటప్పుడు మనకు అప్లికేషన్ టైప్లో కావాలి కాబట్టి ఏది చదివినా ఫస్ట్ క్వశ్చన్ మార్క్ పెట్టుకోండి. ఎందుకు? నేను అడిగేది కూడా అదే. వాటిని ఎందుకని జ్ఞానేంద్రియాలంట, మిగతా వాటిని ఎందుకని జ్ఞానేంద్రియాలని అనం. ఆన్సర్ మీరే చెప్పాలి. ఇప్పుడు మీరు చెప్పకపోతే, మీకు మీరు ఆన్సర్ చెప్పకపోతే సో తర్వాత నేను చెప్పేటప్పుడు అని చెప్తాను. ఇది కూడా కొంత టైం మీకు ఇవ్వాలి కాబట్టి సో ఇస్తున్నా. అయితే దీంట్లో వీటి గురించి మీకు అన్నీ తెలుసు. అంటే మనకు ఎక్కువగా రిపీటెడ్గా వచ్చేది ఈ మానవ శరీరంలో అతిపెద్ద అవయవము, అదంతా జమానా. చిన్నది, పెద్దది, పొడవున్నది, సన్నది అవేమీ కూడా ఎగ్జామ్లో ఇప్పుడు రావట్లేదు, రాకపోవచ్చు. సరే వస్తే అదృష్టమే, ఆన్సర్ చేసేస్తాం కాబట్టి. ఏదో 1-2 బిట్లు తగులుతున్నాయి అంతే. అంతేగాని మొత్తం పేపర్ మొత్తం కూడా అవే ఉండవు. ఇక్కడ జిఎస్ ఎప్పుడు కూడా రిపీట్ అయ్యేది. ఇప్పుడు మానవ శరీరంలో అతిపెద్ద అవయవం అంటాం, అది చర్మం. చిన్నపిల్లలకు కూడా తెలుసు. అది కాదు, మనకు నిత్య జీవితంలో తెలిసినటువంటిది అప్లికేషన్ టైప్లో రావాలి. అప్లికేషన్ టైప్లో రావాలి. ఒక చిన్న 2 క్వశ్చన్లు చెప్తాను, జాగ్రత్త వినండి. ఇక్కడ మనం ఆధార్ సెంటర్కి వెళ్తే కంటికి సంబంధించినటువంటి ఫోటో తీసుకుంటారు. ఆధార్ సెంటర్కి వెళ్తే కంటికి సంబంధించిన ఫోటో తీసుకుంటారు. ఎందుకు? ఆలోచించండి. జ్ఞానేంద్రియాల్లోనే వచ్చింది. అది కూడా జ్ఞానేంద్రియాలు ఎక్కడ? ఇది ముక్కు. తర్వాత ఇంకో క్వశ్చన్ చర్మం నుంచి. ఇంకో క్వశ్చన్ ఏంటంటే, పోలీసులు నేరస్తుని పట్టుకోవడానికి, జాగ్రత్తమేనండి, పోలీసులు నేరస్తుని పట్టుకోవడానికి వేలి ముద్రలు తీసుకోవడానికి గల కారణం. ఇది సబ్జెక్ట్ నేర్చుకునే విధానము. ఎందుకంటే అందరూ డైరెక్ట్గా చదివేస్తారు, అది కాదు. ఎగ్జామినర్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో గట్టిగా పిండి ఏమన్నా క్వశ్చన్స్ ఏమైనా ఇస్తే, ఇటువంటి క్వశ్చన్స్ అంటే దాదాపుగా ఈ 100% క్వశ్చన్ ఏదైతే ఉందో క్వశ్చన్ పేపర్లో కనీసం ఒక 30% క్వశ్చన్స్ వచ్చేసి ఈ రకంగా వస్తాయి. అంటే ఈ ఒక సబ్జెక్ట్ నుంచే కాదు, అన్ని సబ్జెక్ట్స్ నుంచి ఇలా గట్టిగా మంచి మంచి క్వశ్చన్స్ ఒక 4 ఇచ్చాడు అనుకోండి, అయిపోతుంది. ఎందుకంటే లాస్ట్ టైం మీరు ఏపీ నోటిఫికేషన్లో గ్రామ సచివాలయం క్వశ్చన్ పేపర్ చూసే ఉంటారు. ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత స్టూడెంట్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఒక మాట అన్నారు, పేపర్ ఏమి ఇచ్చారో ఏమీ లేదు, పేపర్లో ఏమీ రాలేదని.
అది పేపర్ ఏమి ఇచ్చారో ఆయనకే తెలియదు అన్నారు. పేపర్ తయారు చేసినోడికి ఏమేమి క్వశ్చన్ ఇచ్చానో ఎలా ఇచ్చానో వాళ్ళకి తెలుసు, దాంట్లో ఉన్న క్వశ్చన్స్ నీకు తెలియదు. ఏముందో పేపర్ ఏమీ తెలియదంటే ఆయనకి తెలుసు, నీకు తెలియదు. కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్ ఏంటంటే ఒక బిట్టే జీవితాన్ని బోల్తా కొట్టిస్తుంది. అందరూ కష్టపడేది ఈ 30% కోసమే. అది కూడా ఆ ఒక మార్కు ఒక క్వశ్చన్కి ఆన్సర్ చేయకపోతే సెలెక్షన్ పోయినట్టే. కాబట్టి ఇలా అప్లికేషన్ టైప్లో ఆలోచిస్తూ ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. రైట్, ఇక్కడ ఆధార్ సెంటర్కి వెళ్ళినప్పుడు కంటికి సంబంధించిన ఫోటో తీసుకోవడానికి రీజన్ ఏంటి? పోలీసులు నేరస్తులను పట్టుకోవడానికి వేలిముద్రలు తీసుకోవడానికి రీజన్ ఏంటి? తర్వాత మానవ శరీరంలో క్వశ్చన్స్ జాగ్రత్తగా, మానవ శరీరంలో శరీర సమతా స్థితికి ఉపయోగపడే జ్ఞానేంద్రియం ఏది? బాడీ బ్యాలెన్సింగ్ కోసం శరీర సమతా స్థితికి ఉపయోగపడే జ్ఞానేంద్రియం ఏది అనేది 5 నుంచి కనీసం మంచిగా గట్టిగా పిండే క్వశ్చన్స్ ఒక 5 క్వశ్చన్స్ అప్లికేషన్ టైప్లో రిపీట్ అవుతూనే ఉంటాయి. అంటే 5 అంటే 5 ఒకేసారి రావు, ఏదో ఒకటి ఆల్టర్నేట్గా ఏదో ఒక రకంగా ఇలా ఇస్తూనే ఉంటాడు. అంటే కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మము ఇవి జ్ఞానేంద్రియాలు. వాటికి నిర్మాణం ఏ విధంగా పనిచేస్తుంది? ఇప్పుడు నేను చెప్పినటువంటి ఆ 2 క్వశ్చన్లు ఏవైతే ఉన్నాయో వాటికి ఆన్సర్ మీకు ఇక్కడే దొరుకుతుంది జ్ఞానేంద్రియాల్లో, అది కూడా వీటిలో. ఆలోచించండి జస్ట్. నెక్స్ట్ తర్వాత స్కెలిటాన్ సిస్టమ్, అస్థిపంజర వ్యవస్థ. ఈ స్కెలిటన్ సిస్టమ్ అస్థిపంజర వ్యవస్థలో దేన్ని అస్థిపంజరం అనేసి అంటాం? మరి అస్థిపంజరం వల్ల మనకు ఉపయోగం ఏంటి? ఎందుకు ఉండాలి అస్థిపంజర వ్యవస్థ? మనకు ఒక ఆకారం రావాలి. ఆకారం రావాలి కాబట్టి ఆ ఆకారాన్ని ఇచ్చేది అస్థిపంజర వ్యవస్థ. తర్వాత ఇంటర్నల్గా ఉన్న అవయవాలు ఏవైతే ఉన్నాయో వాటికి ప్రొటెక్షన్ కావాలి, రక్షణ కావాలి, కాబట్టి ఇది ఉండాల్సిందే. ఇక్కడ అస్థిపంజర వ్యవస్థలో మనం నేర్చుకునేది ఏంటంటే ఎముకలు ఉండే రకాలు, తర్వాత ఎక్కడెక్కడ ఏ ఎముకలు ఉన్నాయి, వాటి పేర్లు ఏంటి, మానవ శరీరంలో ఉండే ఎముకల సంఖ్య, చిన్నపిల్లల్లో ఉండే ఎముకల సంఖ్య, ఎముకలకు సంబంధించిన వ్యాధులు, ఇది ఈ ఎముకల గురించి. కీళ్ళు, కండరాలు, బోన్, మజిల్, జాయింట్. బోన్స్ వేరు, ఇవి ఈ బోన్స్ వేరు. తర్వాత మజిల్, కండరాలు, ఇస్ ఆర్ కాల్డ్ జాయింట్స్, కీళ్ళు. ఈ 3 వేరు. కండరాలు, సో దీంట్లో ఎముకల రకాలు, ఉండే ప్రదేశము, మొత్తం ఎక్కడెక్కడున్న ఎముకలు అనేది మొత్తం ఎముకలకు సంబంధించిన వ్యాధులు అక్కడ వస్తుంది. కండరాల్లో ఎన్ని రకాల కండరాలు ఉన్నాయి, అయితే ఆ కండరాల్లో ఉండే ప్రోటీన్ ఏంటి అనేది ఈ కండరాలు. అయితే ఇక్కడ ఒక చిన్న అప్లికేషన్ టైప్లో ఒక చిన్న బిట్ ఏంటంటే, ఒక వ్యక్తి కొంత దూరం నడిచిన తర్వాత అలసట వస్తుంది. అలా అలసిపోవడానికి కారణం ఏంటి అనేది ఈ కండరాల్లో వస్తుంది. అంటే కండరాల్లో మనకు ఏం ఫామ్ అవ్వడం వల్ల అలా వస్తుంది. తర్వాత జాయింట్స్, కీళ్ళు. సో ఈ కీళ్ళలో ఉన్నటువంటి రకాలు, ఎన్ని రకాలు ఉన్నాయి, సో ఎక్కడ ఉంటుంది, వాటి యొక్క నిర్మాణం ఎలా ఉంటుంది అనేది ఇక్కడ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ భరతనాట్యం చేసే వాళ్ళు ఉంటారు. ఆ భరతనాట్యం చేసే వాళ్ళు ఎక్కువగా ఉపయోగించే కీళ్ళు ఏది అని క్వశ్చన్ అడిగితే అసలు ఎన్ని రకాల కీళ్ళు ఉన్నాయి తెలియాలిగా అవి. తర్వాత ఇప్పుడు క్రికెట్ ఆటగాడు, ఒక స్పీడ్ బౌలర్ ఏదైతే ఉన్నాడో ఆ స్పీడ్ బౌలింగ్ వేసేటప్పుడు ఏ జాయింట్స్, ఏ కీళ్ళను ఉపయోగిస్తాడు? స్పీడ్ బౌలర్ ఏ జాయింట్స్ ఉపయోగిస్తాడు? స్పిన్ బౌలర్ ఏదైతే ఉన్నాడో ఆయన ఏ జాయింట్స్ యూజ్ చేస్తాడు? అంటే అవి మనకు అప్లికేషన్ టైప్లో నీకు నిర్మాణం తెలిస్తే ఏ జాయింట్ అనేది నువ్వే చెప్పిస్తావు.
కాబట్టి సో ఇక్కడ జాయింట్స్, ఈ వ్యాధుల్లో ఇక్కడ 3 కూడా సపరేట్ చేసి చెప్తాను. అంటే ఎముకలకు సంబంధించినటువంటి వ్యాధులు ఉన్నాయి, తర్వాత కండరాలకు సంబంధించిన వ్యాధులు ఉన్నాయి, తర్వాత దీంట్లో జాయింట్స్ కీళ్ళకు సంబంధించిన వ్యాధులు ఉన్నాయి. క్వశ్చన్ కూడా అలాగే ఇస్తున్నాడు. ఈ క్రింది వాటిలో ఎముకలకు సంబంధించిన వ్యాధి అనిచ్చి ఆప్షన్ ఏ ఆర్థరైటిస్, ఆప్షన్ బి రుమటైడల్స్ ఆర్థరైటిస్, ఆప్షన్ సి రికెట్స్, ఆప్షన్ డి పైవన్నీ. అంటే నీకు అక్కడ ఆ బోన్స్కి సంబంధించిన వ్యాధులు ఏంటి అది సపరేట్ తెలియాలి. మజిల్స్ కండరాలకు సంబంధించిన డిసీజెస్ ఏమున్నాయి అది తెలియాలి. తర్వాత దీంతో పాటు కీళ్ళకు సంబంధించిన డిసీజెస్ ఏమున్నాయి అంతా తెలియాలి, క్లియర్గా రావాలి మనం. బట్ అదంతా కూడా మనకు అస్థిపంజర వ్యవస్థలో వస్తుంది. ఇంకొకటి మనకు ప్యాథాలజీ, వ్యాధి శాస్త్రము. సో ప్యాథాలజీ అంటే డిసీజెస్కి సంబంధించినటువంటిది. వ్యాధి శాస్త్రం ప్యాథాలజీ. సో ఖచ్చితంగా ఈ వ్యాధి శాస్త్రంకి సంబంధించింది ఖచ్చితంగా ఒక బిట్ రిపీట్ అవుతూనే ఉంటుంది. ఆ డిసీజెస్ గురించి గుర్తుపెట్టుకోవాలి. అందుకోసం మీకు ఫస్ట్ ఇంట్రడక్షన్ క్లాస్ సిలబస్ చెప్పక ముందే, ఇదంతా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వక ముందే ఆర్డర్లో చెప్పాను మీకు దేన్ని ముందు చదవాలి, ఎక్కడి నుంచి స్కోర్ వచ్చే అవకాశం ఉంది అనేది. అయితే దీంట్లో డిసీజెస్లో వ్యాధి శాస్త్రము దేన్ని వ్యాధి అంటాం, వ్యాధి అంటే ఏంటి? ఇప్పుడు ఎపిడెమిక్ అంటున్నారు, ఎండమిక్ అనేసి అంటున్నారు. సో ఇవన్నీ ఏంటి? ఈ మధ్య కాలంలో రీసెంట్గా ఈ లాక్డౌన్ అమలు చేశారు. లాక్డౌన్లో వచ్చేసి ఒక యాక్ట్ అనేసి ఉపయోగించారు ఒక పదాన్ని. అది ఎపిడెమికా ఎండమికా ఏంటి అనేది మనకు తెలియాలి. అది కూడా యాక్ట్ ఎప్పుడు, ఏమేమి నియమాలు ఉంటాయి, షరతులు ఏంటి, ఇవన్నీ కూడా మనకు తెలియాలి. సో అదంతా మనం దీంట్లో మాట్లాడతాం వ్యాధి శాస్త్రం ప్యాథాలజీలో. ఇంకోటి వ్యాక్సిన్, తర్వాత యాంటీబయాటిక్ అంటున్నారు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎప్పుడో దాదాపుగా ప్రపంచ దేశాలన్నీ కూడా ఎదురు చూస్తున్నటువంటి ఇది ఈ కరోనాకు సంబంధించిన వ్యాక్సిన్. దానికి తగ్గట్టుగా మీడియా కూడా అలాగే ఉంది. ఇగో వచ్చేస్తుంది అగో వచ్చేస్తుంది అంటారు. అంత తేలిగ్గా ఏమీ రాదు, దానికంటూ కొన్ని ప్రాసెస్ ఉంది. ఒక వ్యాక్సిన్ బయటికి రావాలంటే ఎన్ని క్లినికల్ ట్రయల్స్ చేయాలి, తర్వాత దాంతోపాటు ఆ ప్రాసెస్ అంతా కూడా ఆ స్టెప్స్ అన్నీ అయిపోయిన తర్వాత వస్తుంది. దానికి కొంత సమయం పడుతుంది, అంత త్వరగా ఏమి రాదు. మనం మాట్లాడేటప్పుడు దాంట్లో మాట్లాడతాం దేన్ని వ్యాక్సిన్ అనేసి అంటాం, వ్యాక్సిన్ దేనికి పనికి వస్తుంది, ఎందుకు తీసుకోవాలి, యాంటీబయాటిక్స్ ఎందుకు తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, దీంట్లో డిసీజ్ రాకుండా ముందుగా తీసుకోవాల్సింది వ్యాక్సినా యాంటీబయాటికా. మరి వ్యాధి వచ్చిన తర్వాత, డిసీజ్ వచ్చిన తర్వాత, వ్యాధి వచ్చిన తర్వాత తీసుకునేది ఏంటి, వ్యాక్సినా యాంటీబయాటికా? తేడా ఏంటి, కనుగొన్నది ఎవరు, ఎన్ని రకాల వ్యాక్సిన్స్ ఉన్నాయి, యాంటీబయాటిక్స్ ఎక్కువగా యూజ్ చేస్తే ఏమవుతుంది, అదంతా కూడా మన లైఫ్ అంతా కూడా ఇక్కడే ముడిపడి ఉంది సైన్స్తోనే. సో అక్కడ టాపిక్ చెప్పేటప్పుడు మాట్లాడదాం. అంటే ఇంట్రడక్షన్, అది సూక్ష్మజీవులు, మైక్రో ఆర్గానిజమ్స్. మనకు ఉపయోగకరమైన సూక్ష్మజీవులు ఉన్నాయి, హానికరమైన సూక్ష్మజీవులు ఉన్నాయి. అన్నీ కూడా హానికరమైనవి కావు, అలాగని అన్నీ కూడా ఉపయోగకరమైన సూక్ష్మజీవులు కావు. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఉపయోగకరమైన సూక్ష్మజీవులు ఉదాహరణ ఉంది, బ్యాక్టీరియా. ఎగ్జాంపుల్ ఈ పాలను పెరుగుగా మార్చే బ్యాక్టీరియా, పాలను పెరుగుగా మార్చే బ్యాక్టీరియా పేరు లాక్టోబాసిల్లస్. పాలను పెరుగుగా మార్చే బ్యాక్టీరియా పేరు లాక్టోబాసిల్లస్, మనకు ఉపయోగకరమైన బ్యాక్టీరియా. ఇదే బ్యాక్టీరియాలో హానికరమైన బ్యాక్టీరియాలు కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ కలరా, కలరా వ్యాధిని కలగజేసేది బ్యాక్టీరియా పేరు విబ్రియో కలరా.
అంటే సూక్ష్మజీవుల్లో ఉపయోగకరమైన సూక్ష్మజీవులు ఉన్నాయి, హానికరమైన సూక్ష్మజీవులు ఉన్నాయి. దీంట్లో ఈ సూక్ష్మజీవులు వేటిని సూక్ష్మజీవులు అంటాం అంటే మైక్రో ఆర్గానిజమ్స్ అంటే మన కంటికి కనిపించినటువంటి అతి చిన్న జీవులు, మన కంటికి కనిపించినటువంటి అతి చిన్న జీవులనే సూక్ష్మజీవులు అంటాం. మరి కంటికి కనబడకపోతే వేటి ద్వారా చూస్తాం? వేటి ద్వారా చూస్తాం? మైక్రోస్కోప్ ద్వారా. మరి మైక్రోస్కోప్ని కనుగొన్నది ఎవరు? ఎన్ని రకాల మైక్రోస్కోప్లు ఉన్నాయి? ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్, కాంపౌండ్ మైక్రోస్కోప్. సో ఇవి మనకు ఈ ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్ని కనుగొన్నది ఎవరు? తర్వాత కాంపౌండ్ మైక్రోస్కోప్ని కనుగొన్నది ఎవరు? అసలు మైక్రోస్కోప్ను మొదటగా వాడుకలోకి తీసుకొచ్చిన సైంటిస్ట్ ఎవరు అనేది అంతా కూడా డేటా మొత్తం ఈ సూక్ష్మజీవులు చెప్పేటప్పుడు వస్తుంది. దీంట్లో ఈ వైరస్ వ్యాధులు, ఆ వైరస్ వ్యాధులు, బ్యాక్టీరియా వ్యాధులు, తర్వాత ప్రోటోజోవా వ్యాధులు, హెలిమెంథిస్ వ్యాధులు, ఇటువంటి కొన్ని వ్యాధులు. అంటే మనకి ఇక్కడ కన్ఫ్యూజ్ ఏంటంటే ఈ వ్యాధులు ఏవైతే ఉన్నాయో అవి గుర్తుపెట్టుకునేటప్పుడు కొద్ది కన్ఫ్యూజ్ ఉంటుంది. క్వశ్చన్ కూడా డైరెక్ట్గా ఇవ్వడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ రాస్తాను. ఈ క్రింది వాటిలో వైరస్ సంబంధ వ్యాధి కానిది, ఈ క్రింది వాటిలో వైరస్ సంబంధ వ్యాధి కానిది ఆప్షన్ ఏ ఆటలమ్మ, ఆప్షన్ బి ఎయిడ్స్, ఆప్షన్ సి జలుబు, ఆప్షన్ డి ఏది కాదు. ఇటువంటి క్వశ్చన్స్ మీకు ఇంకా తర్వాత టాపిక్ చెప్పేటప్పుడు క్వశ్చన్స్ రాస్తాను, జాగ్రత్త వినండి. ఈ క్రింది వాటిలో వైరస్ సంబంధ వ్యాధి కానిది. మరి వైరస్ సంబంధ వ్యాధి కానిదంటే అది వైరస్ వ్యాధి లేదో నీకు గుర్తుండాలిగా. చూద్దాం, అక్కడ ఆన్సర్ చెప్పండి, ఒక నిమిషం టైం ఇస్తాను. అందుకోసం ఇక్కడ కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతాం కాబట్టి వైరస్ వ్యాధులు, బ్యాక్టీరియా వ్యాధులు, ప్రోటోజోవా, హెలిమెంథిస్, శిలీంధ్ర వ్యాధుల్లో ఇవి కొద్దిగా బాగానే గుర్తుంటాయి. కానీ ఇవి రెండు కొద్దిగా ఎక్కువ ఉంటాయి కాబట్టి అవి రెండు కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంది, అటు ఇటు. కాబట్టి ఇక్కడ ఈజీగా గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ఒక చిన్న కోడ్ మీకు ఇస్తాను. సో దాంట్లో మనం ఆ బ్రెడ్ మీద తినే జామ్ ఏదైతే ఉందో ఆ జామ్ని తయారు చేసే కంపెనీ పేరు, సరే కిసాన్ జామ్ అవన్నీ ఉంటాయి, బట్ మనం ఇక్కడ కొత్త కంపెనీ పెడుతున్నా ఆ కంపెనీ పేరు ఎంఎంసి. ఆ ఎంఎంసి జామ్ని తయారు చేసే కంపెనీ పేరు ఎంఎంసి. ఆ ఎంఎంసి కంపెనీ యొక్క ఎండి అంటే హెచ్ఆర్డి ఎంపీసీ గ్రూప్ తీసుకున్నాడు. జామ్ని తయారు చేసే కంపెనీ పేరు ఎంఎంసి. ఆ ఎంఎంసి కంపెనీ యొక్క ఎండి హెచ్ఆర్డి ఎంపీసీ గ్రూప్ తీసుకున్నాడు. ఇది వైరస్ వ్యాధి. మరి ఏంటి అనేది టాపిక్ చెప్పేటప్పుడు ఆ డిసీజెస్ అన్ని రాసి మీకు అది ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం. రైట్, ఇప్పుడు ఏపీలో అధికారంలో ఉన్న పార్టీ వైఎస్ఆర్సీపీ. ఆ పార్టీ కంటే ముందు అధికారంలో ఉన్నది టీడీపీ. సో లాస్ట్ టైం టీడీపీ పార్టీ యొక్క ప్రామిస్ ఏంటంటే మేము గనక విన్ అయితే ప్రతి గ్రామానికి కూడా ఒక వాటర్ ట్యాంక్ని కట్టిస్తాం, ప్రతి ఇంటికి ఒక ఎల్పిజి గ్యాస్ ఇస్తామని టీడీపీ పార్టీ యొక్క ప్రామిస్. ఇదేమో వైరస్ వ్యాధులు, ఇదేమో బ్యాక్టీరియా వ్యాధులు. సరే ఆ ప్రామిస్ చేసిందా లేదా అనేది మనకు అవసరం లేదు, కానీ మనకు ఎగ్జామ్లో వచ్చే బిట్టు మిస్ అవ్వద్దు.
ఒకటి చెప్తున్నాను, మీరు ఎన్ని రకాల కోడ్లైనా గుర్తుపెట్టుకోండి, ఈ కోడ్ చెప్పినంత మాత్రం ఉపయోగం ఏమీ లేదు, ప్రాక్టీస్ చేస్తే తప్ప. ప్రాక్టీస్ చేయాలి. లేదా ఇంకా బెస్ట్ ఏంటంటే మీరు కోడ్స్ తయారు చేసుకోండి, ఇంకా ఈజీగా గుర్తుంటుంది. ఎవరో చెప్పే కోడ్స్ నువ్వు ప్రాక్టీస్ చేయడం కంటే మనకు మనం సో ఇంకా కోడ్ తయారు చేసుకుంటే ఎక్కువ గుర్తుంటుంది. జామ్ ఎంఎంసి, జామ్ని తయారు చేసే కంపెనీ పేరు ఎంఎంసి. ఆ కంపెనీ యొక్క హెచ్ఆర్డి ఎంపీసీ గ్రూప్ తీసుకున్నాడు. ఆర్ వైరల్ డిసీజెస్. ట్యాంక్ ఎల్పిజి టీడీపీ, సో బ్యాక్టీరియా డిసీజెస్. ఇవి రెండు గుర్తుపెట్టుకుంటే మిగిలిన ప్రోటోజోవా, హెలిమెంథిస్, శిలీంధ్ర వ్యాధులు ఇవి ఆటోమేటిక్గా గుర్తుంటుంది, ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సో ఆ లక్షణాలు ఇవన్నీ కూడా మీకు ఆ డిసీజెస్ చెప్పేటప్పుడు అక్కడ చెప్తాను. తర్వాత ఈ న్యూట్రిషన్, పోషణ. ఈ న్యూట్రిషన్ పోషణలో వచ్చేసి మనకు అసలు ఆహార పదార్థాలు ఎందుకు తీసుకోవాలి, పోషణ ఎందుకు అవసరం, తీసుకోకపోతే ఏమవుతుంది, తీసుకున్న తర్వాత ఏమవుతుంది, నువ్వు ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకుంటే నీకు ఉపయోగకరం, ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోకపోతే నీకేమన్నా లాభం ఏమైనా ఉందా. ఫర్ ఎగ్జాంపుల్ జంక్ ఫుడ్స్ ఉన్నాయి. ఆ జంక్ ఫుడ్స్ నువ్వు తీసుకుంటే నీకు ఏదో కొండలైతే ఎంత బలం వస్తుందని అయితే కాదు, రోగాలు అయితే ఖచ్చితంగా వస్తాయి. దానికి బాండ్ పేపర్ రాసి మరీ ఇస్తారు. ఎందుకంటే ఆ జంక్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల వరల్డ్ వైడ్గా బిగ్గెస్ట్ హెల్త్ ప్రాబ్లం, ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ హెల్త్ ప్రాబ్లంతో సతమతం అవుతుంది. దాన్నే స్థూలకాయత్వం అంటాం, ఒబెసిటీ. అంటే నువ్వు తీసుకునే ఆహార పదార్థం, పోషక పదార్థం ఏదైతే ఉందో నువ్వు తీసుకోవడం వల్ల నీ శరీరానికి ఉపయోగపడాలి. ఇంకొక 2 సంవత్సరాలు బతికేటట్టు ఉండాలి, కానీ ఇంకా బతికే దాంట్లో ఇంకో 2 సంవత్సరాలు మైనస్ చేసుకునేటట్టు ఉండదు. అంటే మనకు శక్తినిచ్చే జనకాలు కావాలి, శక్తినిచ్చే పోషక పదార్థాలు అవసరం. మరి ఎటువంటివి శక్తినిచ్చేవి అంటే ఈ పోషణలో వస్తుంది. ఈ పోషకాలు న్యూట్రియన్స్ ఆర్ 2 టైప్స్. ఈ పోషక పదార్థాలపైన పరిశోధన చేసే సంస్థ NIN. సో ఈ మాట వచ్చింది కాబట్టి ఇంకొక మాట కూడా ఇక్కడ రాస్తున్నాను. సో NIN వేరు, NIO వేరు, NIV వేరు. NIN అంటే ఇది పోషక పదార్థాలపైన పరిశోధన చేస్తుంది, హైదరాబాద్లో ఉంది, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్. ఇది పోషక పదార్థాలపైన పరిశోధన చేస్తుంది. జాతీయ పోషకాహార సంస్థ హైదరాబాద్లో ఉంది, అది పోషక పదార్థాలపైన పరిశోధన చేస్తుంది. NIO నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషియనోగ్రఫీ. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషియనోగ్రఫీ సముద్ర జీవులపైన పరిశోధన చేస్తుంది, గోవాలో ఉంది. మరి NIV అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ, పూణే. ఈ లోకల్లో ఈ కోవిడ్-19 టెస్ట్ మనకు ల్యాబ్స్ అందుబాటులో లేనందువల్ల అప్పుడు అంతా కూడా న్యూస్ ఛానల్లో ఒక విషయం బయటికి వచ్చింది, ఆ టెస్ట్ కోసం పూణే పంపించామని. ఎందుకు పూణే ఎందుకు పంపించారు, అక్కడ వైరస్ల పైన పరిశోధన చేసే సంస్థ ఉంది కాబట్టి. అదే NIV, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ. రైట్. ఈ పోషక పదార్థాలు 2 టైప్స్. ఒకటి స్థూల పోషకాలు, ఇంకోటి సూక్ష్మ పోషకాలు. స్థూల పోషకాలు, సూక్ష్మ పోషకాలు. సో దీంట్లో మైక్రో అండ్ మ్యాక్రోన్యూట్రియంట్స్. సో స్థూల పోషకాలు, మైక్రోన్యూట్రియంట్స్, సూక్ష్మ పోషకాలు, మైక్రోన్యూట్రియంట్స్. మైక్రోన్యూట్రియంట్స్ అంటే తేడా ఏంటి అంటే, మ్యాక్రోన్యూట్రియంట్స్ అంటే మన శరీరానికి అధిక మోతాదులో అవసరమే. ఫర్ ఎగ్జాంపుల్ మైక్రోన్యూట్రియంట్స్ ఎగ్జాంపుల్ కార్బోహైడ్రేట్, ప్రోటీన్, ఫ్యాట్స్.
మైక్రోన్యూట్రియంట్స్ అంటే మన శరీరానికి తక్కువ మోతాదులో అవసరమయ్యేవి. వీటికి ఎగ్జాంపుల్ విటమిన్స్ అండ్ మినరల్స్, ఖనిజ లవణాలు. సో దీంట్లో మంచి అప్లికేషన్ టైప్లో ఉన్న క్వశ్చన్స్ ఉంటాయి. అంటే పిండి పదార్థాలు, ప్రోటీన్లు, క్రొవ్వులు మన శరీరానికి ఎక్కువ మోతాదులో అవసరం కాబట్టి వాటిని స్థూల పోషకాలు అంటాం. స్థూల పోషకాలు అనేసి అంటాం, ఎక్కువ మోతాదులో అవసరం కాబట్టి. సో దీంట్లో కార్బోహైడ్రేట్ పిండి పదార్థాలు, ప్రోటీన్స్, క్రొవ్వులు. తర్వాత సూక్ష్మ పోషకాలు అనేసి అంటే వీటిలో విటమిన్స్, తర్వాత మినరల్స్, ఖనిజ లవణాలు. ఇవి మూడు కూడా శక్తి జనకాలు. సో అంటే పిండి పదార్థాలు, ప్రోటీన్లు, క్రొవ్వులు వీటిని తీసుకుంటే శక్తి వస్తుంది కాబట్టి ఎక్కువ మోతాదులో అవసరం వాటిని స్థూల పోషకాలు, తక్కువ సూక్ష్మ పోషకాలు, దాంట్లో విటమిన్స్ సంబంధించింది. సో చిన్న క్వశ్చన్, ఈ క్రింది వాటిలో ఈ విటమిన్లకు సంబంధించింది చిన్న క్వశ్చన్, జాగ్రత్త వినండి. ఈ క్రింది వాటిలో నీటిలో కరిగే విటమిన్, ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి, ఆప్షన్ డి. ఈ క్రింది వాటిలో నీటిలో కరిగే విటమిన్ ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి, విటమిన్, ఆప్షన్ డి విటమిన్. సో ఆన్సర్ ఒక నిమిషం ఆలోచించండి. సో దీనిలో విటమిన్లో వచ్చేసి మనకు రెండు రకాలు, అంటే ఒకటి క్రొవ్వులో కరిగే విటమిన్లు అంటాం, ఇంకోటి నీటిలో కరిగే విటమిన్లు. క్రొవ్వులో కరిగేవి, నీటిలో కరిగే విటమిన్లు. సో ఏంటా క్రొవ్వులో కరిగేవి, ఏంటా నీటిలో కరిగేవి? దానికంటే ముందు ఇక్కడ ఆన్సర్, ఈ క్రింది వాటిలో నీటిలో కరిగే విటమిన్లు, ఆన్సర్ వచ్చేసి మనకు బి. ఇంకొక చిన్న క్లూ చెప్తాను, జాగ్రత్త వినండి. రక్త ప్రసరణ వ్యవస్థలో రక్తంలో రక్త కణాలు ఉంటాయి, మీకు తెలుసు. ఆ రక్త కణాలు మూడు రకాలు. ఒకటి ఎర్ర రక్త కణాలు, ఇంకోటి తెల్ల రక్త కణాలు WBC, ఇంకోటి ప్లేట్లెట్స్. సరే, ఇది అవసరం లేదు, జాగ్రత్త వినండి. WBCలో సో WBCలో W అంటే వాటర్. సో వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ B అండ్ C, B మరియు C. అంటే ఇప్పుడు ఆ హ్యూమన్ ఫిజియాలజీ మొత్తం అక్కడెక్కడ కూడా మీకు కోడ్స్ ఇవ్వలేదు. ఎందుకని చెప్పలేదు అంటే చదువుకుంటే వస్తుంది, మనకు అనాలిసిస్ చేస్తే బాగానే ఉంటుంది. అక్కడ ఇక్కడ కొద్ది కన్ఫ్యూజ్గా ఉంటుంది కాబట్టి ఈజీగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మీకు ఏమీ రాదు అనేసి ఈ క్లాసెస్ వినడానికి మీరు సిద్ధపడలేదు. కొద్ది గొప్ప ప్రతి సబ్జెక్టు మీద మీకు కొద్ది గొప్ప అవగాహన ఉంటుంది. అయినా కానీ ఎందుకని వింటున్నాం అంటే ఆ సబ్జెక్ట్ వచ్చు, చదవడానికి ఇంకా ఎక్కువ టైం పడుతుంది, వినడం వల్ల ఈజీగా వస్తుంది. ఇంకా తక్కువ టైంలో మాకేమన్నా ఈ ట్రిక్స్ ఏమైనా ఇస్తారేమో, ఈజీగా నేర్చుకోవడం ఇంకేమన్నా అందిస్తారేమో చిన్న ఆశ. ఆ ఆశతోనే ఇక్కడ కూర్చున్నది మీరు. కాబట్టి సో అన్నిటికీ కోర్స్ అవసరం లేదు. ఏదైతే కొద్ది కఠినంగా ఉంది, కొద్ది కన్ఫ్యూజ్గా ఉంది అనేసి అనుకుంటున్నామో అక్కడ ఖచ్చితంగా కోర్స్ ఇవ్వాలి.
ఈజీగా గుర్తుపెట్టి కొన్ని క్వశ్చన్తో పాటు ఆన్సర్ కూడా ఆయన ఇస్తాడు పేపర్లో. నీటిలో కరిగే విటమిన్లు అన్నాం, అక్కడ ఉంది మనకు తెలుసు డబ్ల్యూబీసీ అంటున్నాం. డబ్ల్యూ అంటే వాటర్, నీరు. ఆ నీటిలో కరిగే విటమిన్ ఏంటి? బి మరియు సి. కాబట్టి ఆన్సర్ ఇది. సో క్రూలో కరిగే విటమిన్లు ఏమో ఏ, డి, ఈ, కే. నీటిలో కరిగే విటమిన్లు ఏంటి? బి కాంప్లెక్స్ అండ్ విటమిన్ సి. ఇది నీటిలో కరిగే విటమిన్. కాబట్టి ఖచ్చితంగా ఈ చిన్న ఈ ట్రిక్స్ ఏవైతే ఉన్నాయో ఇవి తెలుసుకోవాలి. అంటే బ్యూటీ విటమిన్ అంటాం. మీరు జాగ్రత్తగా వినండి. బ్యూటీ అని రాసేటప్పుడు బ్యూటీలో సెకండ్ లెటర్ రాయండి ఈ క్రింది వాటిలో బ్యూటీ విటమిన్ అనేసి దేన్ని అంటావు అంటాడు. క్వశ్చన్ ఆయన ఇస్తాడు, తర్వాత ఆన్సర్ కూడా అక్కడే ఉంటాను, నువ్వు జాగ్రత్తగా చూడాలి. ఈ చూసే దగ్గరే గంట సేపు పడితే ఎగ్జామ్ రాసినట్టే. ఇంకోటి, ఎన్ని ఎగ్జామ్లో రిపీట్ అవ్వలేదు చూడండి. ఇప్పుడు చెప్పే క్వశ్చన్, ఈ క్రింది వాటిలో స్కర్బీ అనే వ్యాధి ఏ విటమిన్ లోపం వల్ల వస్తుంది? క్రింది వాటిలో స్కర్బీ అనే వ్యాధి ఏ విటమిన్ లోపం వల్ల వస్తుంది అంటున్నాడు. స్కర్బీ అని పేరు రాసేటప్పుడు సెకండ్ లెటర్ చూడండి ఏముంది అక్కడ? సి. సి విటమిన్ లోపం వల్ల అనేది వచ్చేది స్కర్బీ. ఇటువంటి కొన్ని ఉంటాయి, సో అబ్జర్వ్ చేయాలి. అది మనం చెప్పేటప్పుడు ఇంకా డీటెయిల్గా విటమిన్స్ గురించి చెప్పేటప్పుడు ఇంకా డీటెయిల్గా వస్తుంది. సో దీంట్లో ఈ ఖనిజ లవణాలు, పిండి పదార్థాలు, ప్రోటీన్లు, క్రొవ్వులు, ఇవి సూక్ష్మ పోషకాలు మరియు స్థూల పోషకాలు. తర్వాత ఇంకోటి ఈ మొక్కల జంతువుల వర్గీకరణ. ఈ మొక్కల జంతువుల వర్గీకరణ, సో ఈ ప్లాంట్ అండ్ యానిమల్ క్లాసిఫికేషన్ సంబంధించింది మొక్కల జంతువుల వర్గీకరణలో మొక్కల వర్గీకరణ మరియు జంతువుల వర్గీకరణ. మొక్కల వర్గీకరణ, జంతువుల వర్గీకరణ, తర్వాత మళ్ళీ సకశేరుకాలు, అకశేరుకాలు అనేసి అంటాం జంతువుల వర్గీకరణలో. అక్కడ నేర్చుకుంటారు. అంటే ఈ సకశేరుకాలు అంటే ఏంటి, అకశేరుకాలు అంటే ఏంటి, ఇవంతా కూడా మనకు అక్కడే వస్తుంది. సో సకశేరుకాలు మరియు అకశేరుకాలు. దీంట్లో అకశేరుకాలు వెన్నెముక లేని జీవులు, సకశేరుకాలు వెన్నెముక కలిగిన జీవులు. మళ్ళీ వీటిలో 9 ఫైలమ్స్ ఉన్నాయి, 9 వర్గాలకు సంబంధించింది. మరి ఇక్కడ ఈ చేపలు, ఉభయచరాలు, సరీసృపాలు, పక్షులు, క్షీరదాలు, అది సకశేరుకాలు. తర్వాత మొక్కల వర్గీకరణలో వచ్చేసి ఈ పుష్పించే మొక్కలు, పుష్పించని మొక్కలు, థాలోఫైటా, తర్వాత బ్రయోఫైటా, టెరిడోఫైటా, వివృత బీజాలు, ఇవన్నీ కూడా మొక్కల వర్గీకరణలో వస్తుంది. తర్వాత ఈ మొక్కలు ప్రాథమిక భాగాలు. మొక్కలు ప్రాథమిక భాగాల్లో అంటే మనం ఏదైనా ఒక మొక్కను కనుక తీసుకున్నట్లయితే సో ప్రాథమిక భాగాలు ఏంటి, వేటిని మనం ప్రాథమిక భాగాలు అనేసి అంటాము అనేది. వేర్లు, కాండము, పత్రము, వీటినే మనం ఇంకొక మాటలో చెప్పాలంటే శాఖీయ భాగాలు అంటాం. వీటినే శాఖీయ భాగాలు అంటాం. ఈ శాఖీయ భాగాల ద్వారా జరిగే ప్రత్యుత్పత్తిని శాఖీయ ప్రత్యుత్పత్తి. చిన్నప్పుడు ఆల్రెడీ మీరు ఈ ప్రయత్నం చేసే ఉంటారు. ఈ మల్లె మొక్క ఏదైతే ఉందో దాన్ని వంచి కొద్దిగా మనం భూమిని తవ్విన తర్వాత దాని మీద కొద్ది మట్టి పోసేసి చిన్న ఇటుక పెట్టి మళ్ళీ తర్వాత కట్ చేసి మళ్ళీ వేర్లు వచ్చేవి. తర్వాత మనకు కరివేపాకు, ఈ కొన్ని అంటు కట్టడము, అంటు తొక్కడము, ఇవన్నీ కూడా మనం ఐడియా ఉంటుంది. అంటే ఆ శాఖీయ భాగాల ద్వారా వేర్లు, కాండం, పత్రం, వాటిని శాఖీయ భాగాలు అనేసి అంటాం. ఈ శాఖీయ భాగాల ద్వారా జరిగే ప్రత్యుత్పత్తినే శాఖీయ ప్రత్యుత్పత్తి, శాఖీయ ప్రత్యుత్పత్తి అనేసి అంటాం. అయితే మనకి ఇంకొక మాట ఏంటంటే ఇక్కడ ఇంకా గుర్తుపెట్టుకోవాల్సింది, వేర్లలో వచ్చేసి వేరు వ్యవస్థ రకాలు,
వేర్ల వల్ల ఉపయోగం ఏంటి మొక్కకు? తల్లి వేరు వ్యవస్థ అంటాం, అంకురపు వేరు వ్యవస్థ అనేసి అంటాం. తర్వాత వీటిలో రూపాంతరం, ఇక రూపాంతరాలు గుర్తుపెట్టుకోవాలి. రూపాంతరాలు గుర్తుపెట్టుకోవాలి. అది కూడా ఎలా అడుగుతాడంటే, ఈ క్రింది వాటిలో కాండ రూపాంతరం లేదా కాండము, ఈ కింది వాటిలో కాండ రూపాంతరం లేదా కాండము. ఆప్షన్ ఏ క్యారెట్, ఆప్షన్ బి బంగాళదుంప, ఆప్షన్ సి, ఆప్షన్ బి బంగాళదుంప, ఆప్షన్ ఏ క్యారెట్, ఆప్షన్ సి వెలమిన్, ఆప్షన్ డి ఏది కాదు. అంటే వేరు రూపాంతరం తెలియాలి మీకు, కాండ రూపాంతరం తెలియాలి, పత్రం యొక్క నిర్మాణము, తర్వాత ఈ పత్ర రూపాంతరం తెలియాలి. ఈ రూపాంతరాల నుంచి ఇక్కడ కాండ రూపాంతరం, ఈ క్రింది వాటిలో కాండ రూపాంతరం అన్నాడు. బంగాళదుంప. క్యారెట్ అనేది వేరు రూపాంతరం లేదా ఇంకొక రకంగా కూడా, ఇలా కాకుండా ఇంకొక రకంగా కూడా అడుగుతారు. ఈ క్రింది వాటిలో పసుపు ఒక అనిచ్చి డ్యాష్ ఇచ్చి వేరు రూపాంతరం, కాండ రూపాంతరం, పత్ర రూపాంతరం, పైవన్నీ అని. కాబట్టి రూపాంతరాలు ఏవైతే ఉన్నాయో అది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత పుష్పము, తర్వాత ఈ పుష్పము ఓన్లీ అంటే పుష్పంలో ఉన్నటువంటి ఆ భాగాలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రం, పుష్పంలో ఉన్నటువంటి భాగాలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే. ఇక్కడ పుష్ప రూపాంతరం కాదు, ఫల రూపాంతరం కాదు ఇది. దీంట్లో పుష్పము, తర్వాత దీంట్లో లైంగిక భాగం ఏది, తర్వాత ద్విలింగ పుష్పాలనేసి వేటిని అంటాం, తర్వాత ఏకలింగ పుష్పాలనేసి వేటిని అంటాం. ఇది పుష్పానికి సంబంధించి వస్తుంది. దీంతో పాటు మనకు ఈ పుష్ప రూపాంతరాల్లో వచ్చేసి మనకు ఈ ఏకలింగ పుష్పాలు, ద్విలింగ పుష్పాలు, పరాగ సంపర్కము, తర్వాత అలా ఆత్మపరాగ సంపర్కము, పరపరాగ సంపర్కం జరిగిన తర్వాత పుష్పంలో ఏ భాగం దేనిగా మారుతుంది అనేటటువంటిది ఈ పుష్పంలో వస్తుంది. ఫలము మరియు ఈ రకాలు, ఇక రెండు రకాలు. అనృత ఫలం అనేసి అంటాం, ఒకటి అనృత ఫలము, నిజ ఫలము. వాటికి ఎగ్జాంపుల్, అనృత ఫలానికి ఎగ్జాంపుల్, నిజ ఫలానికి ఎగ్జాంపుల్. అవి ఫలంలో చూస్తాం. తర్వాత విత్తనము, ఇవి పుష్పము, తర్వాత మనకు ఫలము, విత్తనాలకు సంబంధించింది. దీంతో పాటు ఇదంతా కూడా మనకు మొక్కలు ప్రాథమిక భాగాల్లో వస్తుంది. తర్వాత ఈ మొక్కల శరీర ధర్మశాస్త్రం, ఈ మొక్కల శరీర ధర్మశాస్త్రంలో వచ్చేసి మనకు ప్లాంట్ ఫిజియాలజీ, మొక్కల శరీర ధర్మశాస్త్రం ప్లాంట్ ఫిజియాలజీలో మనకు కిరణజన్య సంయోగక్రియ ఎందుకు జరగాలి, జరగకపోతే ఏమవుతుంది, కిరణజన్య సంయోగక్రియ జరగకపోతే ఏమవుతుంది అనేది ఇక్కడ వస్తుంది. అసలు ఈ భూమండలం పైన మనకు కావలసినటువంటి ప్రాణవాయువు, ఈ భూమండలం పైన మనకు కావలసినటువంటి ప్రాణవాయువు వస్తుంది అంటే, విడుదలవుతుంది అంటే అది కేవలం కిరణజన్య సంయోగ క్రియ ద్వారా మాత్రమే. ఫోటోసింథసిస్ కిరణజన్య సంయోగ క్రియ ద్వారా మాత్రమే, అంతేగాని వేరే ఏ ప్రక్రియ ద్వారా కూడా ప్రాణవాయువు ఆక్సిజన్ విడుదల కాదు. ఇంకోటి విచిత్రం ఏంటంటే, అసలు ఈ కిరణజన్య సంయోగ క్రియ జరిగేది కేవలం మొక్కల్లో మాత్రమే, మొక్కల్లోనే. అలా మొక్కల్లో కిరణజన్య సంయోగ క్రియ ఫోటోసింథసిస్ జరగడం వల్ల ఆక్సిజన్ విడుదలవుతుంది. విచిత్రం చూడండి, ఆక్సిజన్ విడుదలవుతుంది కాబట్టి మనకు ప్రాణవాయువు, మనం బతుకుతున్నాం.
అంటే ఉన్న మొక్కలన్నీ నువ్వు నరికేస్తే కిరణజన్య సంయోగక్రియ జరగకపోతే ఆక్సిజన్ విడుదల కాదు. అలా ఆక్సిజన్ విడుదల కాకపోతే మనం ఉండం. కాబట్టి మొక్కల్ని నరకాలా నాటాలా మీరే ఆలోచించండి. కిరణజన్య సంయోగక్రియ ఎక్కువగా జరిగేది ఏ కాంతిలో జరుగుతుంది, ఏ కాంతిలో జరగదు, ఆ కిరణజన్య సంయోగక్రియ మీద ప్రభావం చూపించే కారకాలు ఏంటి అనేది ఫోటోసింథసిస్ కిరణజన్య సంయోగక్రియలో మాట్లాడతాం. బాష్పోచ్ఛేకము, విసరణ, ద్రవాభిసరణ, ఇంకోటి బిందు స్రావం అంట. బాష్పోచ్ఛేకం వేరు, విసరణ వేరు, ద్రవాభిసరణ వేరు, ఇంకోటి బిందు స్రావం వేరు. వీటి మధ్య నీకు తేడా తెలియాలి. నిర్వచనాలు అడగడు, తేడా ఏదైతుందో అది గమనించాలి. ఒకసారి సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్లో ద్రవాభిసరణ బిందు స్రావము మరియు బాష్పోచ్ఛేకం, బిందు స్రావం మరియు బాష్పోచ్ఛేకం మధ్య తేడా అన్నాడు. వాటికి ఎగ్జాంపుల్. తర్వాత మొక్కల ఆర్థిక ప్రాముఖ్యత. ఈ మొక్కల ఆర్థిక ప్రాముఖ్యతలో ఆహారంగాను, తర్వాత నూనె మొక్కలుగాను, తర్వాత కలపనిచ్చే మొక్కలుగాను, చాలా రకాల ఆర్థికంగా ఔషధ మొక్కలుగా చాలా రకాలు ఉన్నాయి. వాటిలో కొన్ని సైంటిఫిక్ నేమ్స్ ఉంటాయి కలపనిచ్చే మొక్కలకు సంబంధించింది. తర్వాత ఈ ఆల్కలైడ్స్, వీటినే మెడిసినల్ ప్లాంట్స్ అనేసి అంటాం. ఆల్కలైడ్స్, వీటిని ఆల్కలైడ్స్ అనేసి అంటాం. అది ఇంకొక రకంగా క్వశ్చన్ అడగాలంటే, ఈ క్రింది వాటిలో మొక్కల నుండి విడుదలయ్యే వ్యర్థ పదార్థము, ఈ క్రింది వాటిలో మొక్కల నుండి విడుదలయ్యే వ్యర్థ పదార్థము ఆల్కలైడ్స్. ఇప్పుడు మలేరియా కోసం యూజ్ చేసేది మొక్క పేరు సింకోనా అఫిసినాలిస్. అక్కడి నుంచి వచ్చే ఆల్కలైడ్ పేరు క్వినైన్, క్లోరోక్విన్. ఈ మెడిసిన్ పేరు కూడా క్వినైన్, క్లోరోక్విన్ ఉంటుంది. సింకోనా అనే మొక్క నుంచి వచ్చేది క్వినైన్. అంటే కొన్ని ఆల్కలైడ్స్ ఇక్కడ వృద్ధి నియంత్రకాలు లేదా వాటిని ఫైటో హార్మోన్స్ అంటాం. వృద్ధి నియంత్రకాలు, ఫైటో హార్మోన్స్ అంటాం వాటినే. అంటే అవి ఆక్సిన్లు, జిబ్బరెల్లిన్, సైటోకైనిన్, ఏబిఏ, ఇథలిన్. ఫైటో హార్మోన్స్ అంటాం. ఒకటి ఆక్సిన్, జిబ్బరెల్లిన్, సైటోకైనిన్, ఏబిఏ, ఇథలిన్. దీంట్లో ఆక్సిన్, జిబ్బరెల్లిన్, సైటోకైనిన్ ఈ మూడింటిని కూడా గ్రోత్ ప్రమోటర్స్, అంటే మొక్కల్లో పెరుగుదలను ప్రోత్సహించే హార్మోన్స్. ఏబిఏ, అబ్సైసిక్ యాసిడ్ అండ్ ఇథలిన్, దీస్ ఆర్ కాల్డ్ గ్రోత్ ఇన్హిబిటార్స్. గ్రోత్ ఇన్హిబిటార్స్, వీటిని మొక్కల్లో పెరుగుదలను నిరోధించే హార్మోన్లు అంట. నిరోధించే హార్మోన్లు అనేసి అంట ఇవి. వీటి యొక్క ఉపయోగం అనేది మనకు ఈ టాపిక్ చెప్పేటప్పుడు వస్తుంది. తర్వాత ఈ లాస్ట్ది సెల్ బయాలజీకి సంబంధించింది అండ్ జెనెటిక్స్. సెల్ బయాలజీ అండ్ జెనెటిక్స్. ఈ సెల్ బయాలజీ అండ్ జెనెటిక్స్లో వచ్చేసి మనకు సెల్ దేన్ని, కణం అనేసి దేన్ని అంటాం. తర్వాత ఈ కణానికి సంబంధించినటువంటి కణం నిర్మాణం. ఇంకోటి జీవుల్లో కూడా కేంద్రక పూర్వ జీవులు, నిజ కేంద్రక జీవులు. కణంలో వచ్చేసి మనకు వృక్ష కణానికి జంతు కణానికి మధ్య ఉన్నటువంటి ఆ తేడా, ఇదంతా కూడా ఇక్కడ చూస్తాం కణంలో. తర్వాత ఈ కణం ఇలా ఉంటే కణం లోపల కణాంగాలు ఉంటాయి. కణం లోపల చిన్న చిన్న ఈ కణాంగాలు ఉంటాయి. వాటి యొక్క విధులు ఏంటి, దేనికి ఉపయోగపడుతుంది ఈ కణాంగాలు అనేది ఇక్కడ వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మైటోకాండ్రియా, రైబోజోమ్, లైసోజోమ్, ఇవన్నీ కూడా కణాంగాలు, సెల్ ఆర్గనెల్స్. వాటి యొక్క విధులు ఏంటి, నిర్మాణం ఏంటి, ఏ విధంగా పనిచేస్తుంది అనేది ఇక్కడ వస్తుంది. దీంట్లోనే క్రోమోజోమ్లకు సంబంధించింది,
సెక్స్ క్రోమోజోమ్స్ ఎన్ని, టోటల్ క్రోమోజోమ్స్ ఎన్ని, ఈ 46లో 44 క్రోమోజోమ్స్ అండ్ రిమైనింగ్ 2 క్రోమోజోమ్స్, ఇవన్నీ కూడా ఇక్కడ సెల్ బయాలజీ కణశాస్త్రంలో వస్తుంది. ఇంకోటి ఈ జీన్స్కి సంబంధించింది జాగ్రత్త వినండి. ఫస్ట్ కణం అంటుంది. ఈ కణం ఏదైతే ఉందో అంటే స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ఆర్గానిజం. ఒక జీవి ఏర్పడాలి అంటే దానికి బేస్ కణమే. ఒక జీవి ఏర్పడాలి అంటే దానికి బేస్ కణం. అందుకోసమే నిర్మాణాత్మక మరియు క్రియాత్మక ప్రమాణం అంటాం కణం. లాస్ట్ టైం ఏపీలో గ్రూప్ 2లో ఇచ్చిన బిట్ ఇది. అంటే ఈ కణాలన్నీ కలిసి కణజాలాలుగా ఏర్పడతాయి. ఆ కణజాలాలన్నీ కలిసి ఒక అవయవంగా ఏర్పడుతుంది. అవయవాలన్నీ కలిసి అవయవ వ్యవస్థగా ఏర్పడుతుంది. ఆ అవయవ వ్యవస్థలన్నీ కలిసి ఒక జీవిగా ఏర్పడుతుంది. అంటే జీవి ఏర్పడాలి అంటే ఫస్ట్ బేస్ సెల్. కాబట్టి దీంట్లో ఈ కణాంగాలు, తర్వాత కణ నిర్మాణము, జీన్స్, తర్వాత కేంద్రక ఆమ్లాలు, న్యూక్లిక్ యాసిడ్స్. కేంద్రక ఆమ్లాలు న్యూక్లిక్ యాసిడ్ ఒకటి, డిఎన్ఏ, ఆర్ఎన్ఏ. డిఎన్ఏ మరియు ఆర్ఎన్ఏ మనకు అనువంశిక లక్షణాలు రావడానికి ఉపయోగపడేవి జీన్స్. ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్, జన్యువుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని జెనెటిక్స్ అంటాం లేదా జన్యు శాస్త్రము. ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్ జన్యు శాస్త్ర పితామహుడు మెండల్. సైంటిస్ట్ పేరేమో గ్రిగర్ మెండల్. మోడర్న్ ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్, మోడర్న్ జెనెటిక్స్ వచ్చేసి ఆధునిక జన్యు శాస్త్ర పితామహుడు టిహెచ్ మోర్గాన్. ఆధునిక జన్యు శాస్త్ర పితామహుడు టిహెచ్ మోర్గాన్. అయితే ఈ డిఎన్ఏ నిర్మాణము, తర్వాత ఈ డిఎన్ఏకి సంబంధించినటువంటి అప్లికేషన్స్, తర్వాత ఆర్ఎన్ఏ నిర్మాణము, ఆర్ఎన్ఏ డిఎన్ఏ తేడా ఏంటి, ఇంకా ఈ డిఎన్ఏని వచ్చేసి ఇంకా వేటిలో ఉపయోగిస్తారు అనేదంతా కూడా సిలబస్ మొత్తం కూడా ఈ సెల్ బయాలజీ ఏదైతే ఉందో ఈ సెల్ బయాలజీలో వచ్చేసి మనం చూస్తాం. ఇవన్నీ సెల్ బయాలజీలో వచ్చేసి విభజన, కణ విభజన, తర్వాత సమ విభజన, క్షయకణ విభజన, ఇదంతా కూడా సెల్ బయాలజీలో వస్తుంది. సో ఇది కంప్లీట్గా సిలబస్ సంబంధించినటువంటిది. అంటే ఎందుకని సిలబస్ ఇంతగా అనాలిసిస్ మీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చానంటే ఆ సబ్జెక్ట్ లోపలికి వెళ్ళే ముందు అసలు ఏమేమి ఉన్నాయి, ఏమేమి చదువుతున్నాం అనేది తెలియాలి. కాబట్టి ఖచ్చితంగా ఈ సిలబస్ అనాలిసిస్ అనేది ఖచ్చితంగా అవసరం. ఇది ఒకటే కాదు, ఏ సబ్జెక్ట్ అయినా కానీ మీరు దేనికి ప్రిపేర్ అవుతున్నా కానీ సిలబస్ తెలియాలి. సిలబస్ తెలిస్తే తర్వాత ఏం చదవాలి, ఎలా చదవాలి అనేది తర్వాత అది నెక్స్ట్. కాబట్టి ఖచ్చితంగా నీకు సిలబస్ తెలిస్తే వేరే ఏ ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చినా కానీ సిలబస్ ఏముంది, ఆ మెటీరియల్ నా దగ్గర ఉందా లేదా అనేది సో నీకు నువ్వు అనాలిసిస్ చేసుకుంటావు. కాబట్టి ఖచ్చితంగా సిలబస్ తెలుసుకోవాల్సిందే. ఇది కంప్లీట్గా సిలబస్ సంబంధించింది. రైట్, ఓకే, థ్యాంక్ యూ.